శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై। జ్ఞానమనునది బయట నుండి పొందబడేది కాదు, మరొకరిచే ఇవ్వబడేది కాదు. అది ప్రతి ఒక్కరిచే వారి హృదయమునందే గుర్తింపబడుతుంది. ప్రతి ఒక్కరి యొక్క జ్ఞాన గురువు ఆ దివ్య చైతన్యమే. నేను నేను అనే అహం స్ఫురణ ద్వారా ప్రతి హృదయములోనూ తన ఉనికిని తానే వ్యక్తపరుచుకునే సత్యమైన ఉనికియే అది. దానిచే వసగబడే అంటే సత్యమైన ఎరుకయే జ్ఞాన దీక్షను ఇచ్చుట. తన స్వస్వరూపము యొక్క ఎరుకయే గురువు అనుగ్రహము. తన ఉనికిని నిరంతరము వ్యక్తపరిచే అమర చైతన్యమదియే. ఈ దివ్య ఉపదేశమే నిత్యము అంటే అనుక్షణము ప్రతి వారిలోనూ సహజంగా జరిగిపోతుంటది. భగవాన్ శ్రీ రమణ మహర్షి. కృతజ్ఞతలతో శ్రీ గణేశన్ 1936లో జన్మించి 14 సంవత్సరాల ప్రాయము వరకు తన పెదతాతగారైన భగవాన్ సన్నిధిలోనూ సమీపంలోనూ పెరిగారు గణేశన్. మహర్షి గురించిన పవిత్రమైన జ్ఞాపకాలు ఎన్నో ఆయనలో నిక్షిప్తమై ఉన్నాయి. ఆ లేత వయసులోనే ఆయన శ్రీరమణులు గొప్ప కరుణామయుడైన మానవునిగా గుర్తించగలిగారు. 14 ఏప్రిల్ 1950న భగవాన్ నిర్యాణము చెందదలిచిన దినమున కౌమారావస్థలో ఉన్న గణేశన్ ఆ గది వాకలి వద్ద నిలబడి ఉన్నారు. మహర్షి నిర్యాణ సమయంలో ఆయన నుండి వెలువడి పవిత్రమైన గిరియగు అరుణాచల శిఖరము వైపునకు తరలిపోయిన మహోజ్వల కాంతిని చూడగలిగే భాగ్యము ఆయనకి దక్కింది. వేదాంతంలో ఎంఏ పట్టాను పొందిన గణేశన్ శ్రీ రమణాశ్రమానికి వచ్చి శ్రీ రమణుల యొక్క పాత భక్తులను సేవించుటయే తన సాధనగా పెట్టుకున్నారు. ఆ విధంగా అంతకు ముందు గ్రంథస్థము చెయ్యబడిన భగవానుకు సంబంధించిన స్మృతులను ఆయన సేకరించారు. జిడ్డు కృష్ణమూర్తి, నిసర్గదత్త మహారాజ్, యోగిరామ్ సూరత్ కుమార్ మున్నగు వారితోటి గల పరిచయం వలన మహర్షి యొక్క నిజమైన బోధ యొక్క సారమును గ్రహించే శక్తి తనలో లోతుగా విస్తరించిందని ఆయన అంటారు. ఏమైనప్పటికీ ఆయన తన గురించి తాను మహర్షి పవిత్రమైన పాదము చెంతనున్న ఏ ప్రత్యేకత లేని ధూళి రేణువు అంటే దుమ్ము కణము వంటి వానినని అనుకుంటారు. 35 సంవత్సరాల పాటు గణేశన్ శ్రీ రమణాశ్రమమునకు మేనేజర్ గాను, మౌంటైన్ ప్యాత్ పత్రికకు మేనేజింగ్ ఎడిటర్ అంటే నిర్వాహక సంపాదకుడిగాను ఉన్నారు. 6 సంవత్సరాల పాటు ఆ పత్రికకు ముఖ్య సంపాదకునిగా కూడా ఉన్నారు. ఈ ప్రత్యేకమైన అంటే విశిష్టమైన అనుభవము ఆయనకు పాత భక్తులకు భగవాన్తో గల అనుబంధమును తాను కొత్తగా వ్రాసిన రమణ పెరియ పురాణములో చక్కగా వర్ణించగలిగే శక్తిని సమకూర్చింది. వి గణేశన్ ఇంతకు ముందు ది సెల్ఫ్ అంటే ఆత్మగా ఉండు, మూమెంట్స్ రిమెంబర్డ్ అంటే జ్ఞాపకం చేసుకోబడిన క్షణాలు, పురుషోత్తమ రమణ, ది డైరెక్టర్ టీచింగ్ ఆఫ్ రమణ అంటే రమణుల సూటి బోధ, డ్రాప్స్ ఫ్రమ్ ది ఓషన్ అంటే సముద్రపు నీటి బిందువులు అనబడే గ్రంథములను రచించారు. ఈ హృదయము 70 మంది కంటే ఎక్కువ గల పాత భక్తుల ఎడల కృతజ్ఞతతో నిండిపోయింది. వారి గురించి కూడా వారు నాతో చెప్పినప్పటికీ వారి సంభాషణలోని ముఖ్యాంశము అంతా భగవాన్ రమణుల ఎడల వారికి గల భక్తి, అంకిత భావము, పూర్ణ శరణాగతి భావము గురించే అయి ఉండేది. అలా వారితో వ్యక్తిగతంగా ముఖాముఖి జరిపిన సంభాషణలు అన్నింటినీ ఈ పేజీల ద్వారా మీతో విజయవంతంగా పంచుకోవటం నాకెంతో సంతోషంగా ఉన్నది. భగవాన్ పాదపద్మముల చెంతకు చేరుకున్న వెళ్ళలేని రత్నముల వంటి ఈ విశిష్టమైన భక్తుల ఎడ నా హృదయంలో ఎప్పుడూ గొప్ప కృతజ్ఞతాభావం ఉంటుంది. వీరిలో చాలా మందితో నాకు సన్నిహితమైన అనుబంధం ఉన్నది. ఈ పేజీలలో నేను వారి గురించి వ్రాయనప్పటికీ ఇతర పాత భక్తులకు కూడా నా కృతజ్ఞతలు. నిజానికి నేను వ్రాసిన వారి కంటే వారేమీ తక్కువ వారు కాదు. ఎవరి గురించినైతే నేను వ్రాయలేదో వారి పేర్ల పట్టిక చాలా పొడవుగా అంటే దీర్ఘంగా ఉన్నది. గ్రాంట్ డఫ్, డేవిడ్ మెక్లెవర్, డాక్టర్ మిస్ డంకన్ గ్రీన్లీస్, మిస్ మెరిస్టన్, శ్రీమతి రోడా మెక్లెవర్ సేన్, అరవింద బోస్, దిలీప్ కుమార్ రాయ్, హరీంద్ర నాథ చటోపాధ్యాయ, కుంభకోణం రంగస్వామి అయ్యర్, వాసుదేవ శాస్త్రి, రాజు శాస్త్రి, కపాలి శాస్త్రి, రమణ పాదానంద, మాధవస్వామి, కృష్ణస్వామి,
కుమారస్వామి, రంగస్వామి, వాడి ఉండయార్ స్వామి, హాలు నటేశ్ అయ్యర్, మంగలి నటేశన్, పారాయణ్ వీరన్, పోలూరు రంగారావు, గోపాలరావు, శేషు అయ్యర్, ఎస్ రాజన్, గిద్దలూరు సుబ్బారావు, గిద్దలూరు సాంబశివరావు, స్వామి రాజేశ్వరానంద, డాక్టర్ టిఎంపి మహాదేవన్, ప్రొఫెసర్ కె స్వామినాథన్, సాధుఓం, డాక్టర్ ఎస్ నాథ్, మృణాళిని సారాభాయ్, డాక్టర్ ఎస్ శ్రీనివాసరావు, గుడిపాటి వెంకటాచలం, సౌరీస్. ఆఖరుగా ప్రాముఖ్యతలోనూ గొప్పతనంలోనూ వారికంటే ఏమాత్రం తక్కువ కాకపోయినటి కనకమ్మాళ్ 2009 జనవరి 1న తనువు చాలించారు. భగవాన్ జయంతి రోజున భగవాన్ సమాధి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ నాకు తెలిసినంతలో అనుగ్రహ రూపమే అయిన భగవాన్ మందిరంలో అరుణాచలునిలో ఐక్యమయ్యే ప్రత్యేకమైన భాగ్యము మరెవ్వరికీ లభించలేదు. వారి గురించి నేనిందులో వ్రాయలేకపోయినప్పటికీ నా హృదయము వారందరికీ గాఢమైన కృతజ్ఞత తెలియజేస్తున్నది. బహుశా మరొక గ్రంథంలో వారిని గురించి వ్రాసేలా వారు నన్ను అనుగ్రహిస్తారేమో భగవాన్ అనుగ్రహం వల్ల. శ్రీ గురుభ్యో నమః. శ్రీ రమణార్పణమస్తు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय.